నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుజిత ముందుగా ప్రధానాంశాలు ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా సాధించలేదు అనంతపురంలో సిపిఐ నాయకుల ఆందోళన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన సిఎస్ కృష్ణారావు అభివృద్ధి చేయాలని దత్తత తీసుకున్నానని వెల్లడి మా బకాయిలను వెంటనే చెల్లించాలి సిపిఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ధర్నా విత్తన వ్యాపారులపై విజిలెన్స్ అధికారుల దాడులు 21 లక్షల అక్రమ నిల్వల స్వాధీనం ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో మంత్రి పీతల సుజాత ఇంటిలో వదిలి వెళ్లిన గుర్తు తెలియని సంచిలో 10 లక్షలు దొరికిన సంగతి విదితమే ఆ డబ్బు తమదే అని అద్దాల విష్ణువతి పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది పెళ్లి కబురు చెబుదామని వచ్చి తన మతిమరుపు వల్ల సంచిని వదిలి వచ్చానని తెలిపారు అది మా తమ్ముడు గారు అమ్మాయి పెళ్ళండి 7వ తారీఖుని చెప్పింది నేను కరెక్ట్గా చెప్తున్నాను 7వ తారీఖుని మా తమ్ముడు గారు అమ్మాయి పెళ్ళి ఫోటోలు ఎందుకండి బాబు అయితే నేను మా బాండ్స్ కింద తీసుకున్నానండి నా డబ్బులండి అయ్యి అప్పుడు పెళ్ళికని తీసుకున్నాను నేను బ్యాంకులో తీసుకున్నాను స్టేట్ బ్యాంకులో తీసుకుంటే ఇక్కడే పాలకులు స్టేట్ బ్యాంకులో తీసుకున్నాను 2 గంటలకి అంటే పెళ్లి సంబంధం అదే బాబ్జీ గారికి కొద్దిగా తెలుసు అండి నాకు దాని మీదట బాబ్జీ గారికి చెప్తామనే ఉద్దేశంతో వచ్చానండి అది ప్రొసెసర్ ఆయన తెలియదండి ఎందుకంటే నేనే ఇప్పుడు అదే చెప్పడాగానే వచ్చాను అంతే నేనండి చెప్పేదండి అక్కడ ఇప్పుడు బాబ్జీ గారు లేరండి రాబోయేటప్పుడు నేను కూర్చున్నాను చెప్పింది అసలు విషయం ఇదండి కూర్చుంటేటప్పటికప్పుడు పేపర్ చదువుకున్నానండి అదే నా బ్యాగ్ అక్కడ పెట్టండి నా బ్యాగ్ అక్కడ పెట్టి నేను చదువుకున్నాను పేపర్ పోయి చదువుకున్నప్పుడు అంతటిగా బాబ్జీ గారు వచ్చాను వస్తున్నాను ఇలా పెళ్ళిండి అన్నాను అంతే ఆయన మాట్లాడారు నేను మాట్లాడాను ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ భవనాన్ని ఎక్కి తమ నిరసన తెలిపారు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి దీక్షను చేపట్టడం జరిగింది. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పైన ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క జెండాలు చేతబట్టి ఇవాళ ప్రత్యేక హోదా కల్పించాలనేటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని ముట్టడి సందర్భంగా ఇవాళ రామకృష్ణ గారితో పాటు మేమందరం కూడా అరెస్ట్ అయ్యి జైలు పోవడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైనందునే ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చౌటపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సిఎస్ కృష్ణారావు విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించారు. ఇక్కడే పుట్టి పెరిగానని తల్లిదండ్రులు చదివించబట్టే ఇంతటి వాడినయ్యానని జన్మనిచ్చిన స్వంత ఊరిని అభివృద్ధి చేయాలనే ఆశయంతో దత్తత తీసుకున్నానని ఆయన అన్నారు. ముఖ్యమైనటువంటి విషయం పిల్లలు చదువు పంపించడం చాలా చాలా అవసరం. మరి మా తాత మా నాన్న చదివిద్దామని అనుకోకపోతే నేను ఇంతవాడిని ఉండేవాడిని కాదు కదా. ప్రధానంగా ఇది మా తాతగారు మా నాన్నగారు ఇక్కడ చదువుకున్నారు. నేను అరుణ గారు చెప్పినట్టు నేను కొంత కొండపిలో చదువుకున్నాను. ఇక్కడికి సెలవులకు వస్తూ ఉండేవాడిని. కానీ మా నాన్నకు ఊరి మీద చాలా ప్రేమ, అది గుర్తు పెట్టుకొని ఈ ఊరిని అడాప్ట్ చేసుకున్నాను. సో
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న నకిలీ డాక్టర్ల భరతం పడుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవలి కాలంలో నకిలీ డాక్టర్లు ఎక్కువవడంతో వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించమనడంతో పూజా హాస్పిటల్ నిర్వహిస్తున్న నకిలీ డాక్టర్ భాస్కర రెడ్డి అజ్ఞాతంలోకి జారుకున్నారు. సుమా క్లినిక్ హాస్పిటల్లో గొడవల తర్వాత మేము టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్స్ని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదో వాళ్ళందరినీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ చూపించమని అడిగాము. అలాగే అదేవిధంగా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరాము. ఆ పరిధిలో పూజా హాస్పిటల్ భాస్కర్ రెడ్డి గారిని కూడా అనేక దఫాలుగా ఒరిజినల్స్ చూపించమని రిజిస్ట్రేషన్ చేయించుకోమని అడగడం జరిగింది. బొల్లేరు శ్రీకాంత్ వ్యవహారం తర్వాత ఇతను సడన్గా హాస్పిటల్ మూసేసి సర్టిఫికేట్స్ అన్నీ ఒరిజినల్స్ అన్నీ డిఎంఎల్హెచ్ఓ ఆఫీస్లో ఉన్నాయి తీసుకొస్తానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనపడలేదు. ఈ భాస్కర్ రెడ్డి గారు కనిపించకుండా తిరుగుతూ సడన్గా హాస్పిటల్ మూసేసి వెళ్ళిపోవడం జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మహేంద్రపై గుంతకల్లు పట్టణంలో పాతగుత్తి రోడ్డులో రౌడీ షీటర్ రామాంజనేయులు కొడవలితో దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు ఏఎస్ఐని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేను టౌన్లో పనిచేసేటప్పుడు ఆ ఏరియాలో అంటే గుత్తి రోడ్డుకి సంబంధించిన మా దగ్గరలో ఒకడు రామాంజనేయులు అని ఒక అతని పైన ఎక్కువ కేసులు ఉన్నందువల్ల గవర్నమెంట్ వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పారు. నేను రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అది అతను తప్పుగా అర్థం చేసుకొని అదేదో నేనే పర్సనల్ కేసు మీద ఓపెన్ చేసిన అన్నట్లు ఫీల్ అయిపోయి ఈరోజు నేను మా తమ్ముని ఇంట్లో ఫోన్ చేస్తుంటే అనుకోకుండా ఇంట్లోకి దూరి నన్ను గాయపరచడం జరిగిందని కొడుకుతో చంపాలని ప్రయత్నించినాడు. అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అగ్రిగోల్డ్ ఏజెంట్లు సిపిఐ ఆధ్వర్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అగ్రిగోల్డ్లో దాదాపుగా 10 సంవత్సరాలు నేను ఏజెంట్గా చేరి ఈ అగ్రిగోల్డ్లో ఈ ఇటీవల వాళ్ళు కలెక్షన్ చేసుకున్న సొమ్మునంతా రియల్ ఎస్టేట్లో పెట్టి వాళ్ళ డబ్బులు బ్లాక్ చేసుకొని ఇంతవరకు ₹1 కూడా చెల్లింపులు జరగలేకపోతున్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి ఏం కథ అనేది అది ప్రభుత్వము సంస్థ ఇద్దరు ఏకమై కంచె చేను మేసినట్లుగా ఉన్నది. ఆ నుంచి ఖాతాదారులు చాలా వరకు ఆందోళన చెంది ఏజెంట్ల మీద చాలా వరకు దాడి చేయడం వల్ల మానసికంగా మేము క్షోభపడుతున్నాము. అంతేకాకుండా ఆత్మహత్యలు దాదాపుగా 48 మంది చనిపోయినారు. వాళ్లకు చీమ కుట్టినంత స్పందన కూడా లేకుండా పోతూ ఉంది. ఇటీవల మేము జోనల్ డైరెక్టర్ని పిలిచినా కూడా సురేష్ కుమార్ రెడ్డి గారిని ఇంతవరకు ఆయన నుండి ఇచ్చిన రిప్లై కంపెనీ గురించి మాకే ఏమీ తెలియదని మాట్లాడుతున్నాడు. మరి లక్షలు సంపాదించినాడు, బినామీ పేర్లతో ఆయన పేర్లతో కూడా ఉన్నాయి. ఇంత ఉండి అమ్ముకునే హక్కు కూడా ఉండి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ
మరి ఎందుకు గాను మీరు కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేనందుకు మాకు చాలా చాలా బాధాకరంగా ఉంది. కంపెనీ ఎటువైపు తీసుకెళ్తా ఉంది అనేది కూడా చాలా వరకు మా ఏజెంట్లకు ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడు జూన్ నెల నుంచి ఈ స్కూల్ తెరవడం వల్ల మరింత మాకు ఒత్తిళ్లు పెరుగుతాయి. పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి రాగి వైర్లను దొంగిలిస్తున్న 2 వ్యక్తులను పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జె వెంకట్రావు తెలిపారు. సుక్కర్ అప్పన్న, రాజవరం విలేజ్, కొయ్యలగూడ మండలం. ఇతను ఇంతకు ముందు కాంట్రాక్ట్ కరెంటు పనులు అవి చేస్తూ ఉండేవాడు. అయితే బ్యాడ్ వైసెస్ అలవాటు పడి డబ్బులు సరిపోక దానికని చెప్పేసి ఈ ట్రాన్స్ఫార్మర్స్, అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్స్ వాటిని పగలగొట్టి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ దొంగిలించి అమ్ముకునేవాడు. అయితే అతను ముద్దాయి మీద అనుమానం వచ్చి అతన్ని నిన్న సాయంత్రం 4 గంటలకి నందాపురం బైనేరు బ్రిడ్జ్ వద్ద అతన్ని అరెస్ట్ చేసి అతన్ని మీడియేటర్ సమక్షంలో అతని దగ్గర నుంచి దొంగ సొత్తులు రికవరీ చేయడం జరిగింది. మొత్తం 3 అఫెన్సులు, బోసరాజుపల్లి, వేపులపాడు, రావిగూడెము అనేటువంటి 3 గ్రామాల్లో జరిగినటువంటి అఫెన్సెస్ని అతను ఒప్పుకోలు చేయడం జరిగింది. ఈ విషయంలో బుట్టాయిగూడెం ఎస్ఐ గారు మరియు జంగారెడ్డిగూడెం సిఐ గారు మరియు సర్కిల్ ఐడి పార్టీ కృషి చేశారు. వారిని అందరికీ కూడా అభినందించడం జరుగుతుంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలు అంబేద్కర్ భవన్ వద్ద ఏపీజేఏసీ ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. నేటికి ఏడాది గడిచినా విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కాలేదని, రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని జేఏసీ రాష్ట్ర నాయకులు జగదీష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన సోనియా బాబు తొందరగానే అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ఇప్పటికి సంవత్సరం అయింది. ఆ రోజు విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరం కూడా 6 కోట్ల మంది పైగా ఆంధ్రులందరూ కూడా ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా పోరాటం చేసే ముట్టగంటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలి, విడదీయకూడదని చెప్పి సోనియా గాంధీ గారికి మొరపెట్టాం. కానీ సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమయ్యి మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొందరు యొక్క స్వార్థపరులు రాజకీయ దురుద్దేశంతో ఈ రాష్ట్రాన్ని విభజించారు. ఇప్పటికీ సీమాంధ్ర ప్రాంతం అన్యాయం అయిపోయింది. మా ప్రాంతంలో విద్యార్థికి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వెనుకబడిపోయింది. అదేవిధంగా ప్రత్యేక హోదా అంశం చర్చకు రాకుండానే పోతుంది. వీటన్నిటికీ కారణం మరి సోనియా గాంధీ. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ మా పాలిట రాక్షసిగా మరి జూన్ 2 ఇటలీ రిపబ్లిక్ డేగా మరి జరుపుకుంటూ ఈరోజు సోనియా గాంధీ దిష్టిబొమ్మ దగ్గర చేశాం. ప్రత్యేక హోదా కానీ తెలుగు ప్రజలకు ఇవ్వకపోతే భారతదేశంలో ప్రతిపక్ష హోదా లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ గతి బీజేపీకి పడుతుందని చెప్పి విద్యార్థి యువజన చేయ తరపున తెలియజేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం ఎగువ చావలి వద్ద లారీ ఢీకొని మహిళ మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పొలం వెళ్లడానికి రోడ్డుపై వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని, నిత్యం జాతీయ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్కడ లారీ ఎదురు వచ్చిందంట, ఎదురు వచ్చి కొట్టేసిందంట. అది ఎవరు చూడాల, ఏదో దారిని పోయిన మోటార్ బైక్ అయిన ఒక ఆయన చూసి అరిస్తే ఇక్కడ ఎవరు పట్టించుకుని దూరం అయిపోయింది. తర్వాత అన్నం కలిసి లారీ రోడ్డు నైట్
కృష్ణా జిల్లా నందిగామ విత్తన వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 3 షాపులపై దాడులు జరిపామని, అయ్యప్ప సీడ్స్ లో అనుమతులు లేని 21 లక్షల సరుకును గుర్తించామని ఏడీఏ శ్రీనివాసరావు తెలిపారు. విత్తనాలకు సంబంధించిన సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, సీడ్ డీలర్లు మరియు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఏజెన్సీల వద్ద తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా మేము ఈరోజు ఇక నందిగామ గ్రామానికి వచ్చాము. గ్రామంలో డీలర్ల యొక్క షాపుల్ని తనిఖీ చేస్తున్నాము. తనిఖీ చేసి దీని యొక్క రిపోర్టుని మళ్ళీ గవర్నమెంట్కి అందజేయడం జరుగుతుంది. లైసెన్స్లో ఏదైతే ప్రవర్ధన సీడ్ కంపెనీ మరియు నూజివీడ్ సైన్ కంపెనీ యొక్క ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ లైసెన్స్ని ఇంక్లూడ్ చేయలేదు. కాబట్టి వాటి యొక్క సేలు నిలుపుదల చేశాము అన్నట్టు. దాదాపు అంటే 21 లక్షల రూపాయల వరకు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. ఏడాది అవుతున్నా ప్రత్యేక హోదా సాధించలేదు, అనంతపురంలో సిపిఐ నాయకుల ఆందోళన. విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన సిఎస్ కృష్ణారావు, అభివృద్ధి చేయాలని దత్తత తీసుకున్నానని వెల్లడి. మా బకాయిలను వెంటనే చెల్లించాలి, సిపిఐ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు ధర్నా. విత్తన వ్యాపారులపై విజిలెన్స్ అధికారుల దాడులు, 21 లక్షల అక్రమ నిల్వల స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్. ఇది ప్రజాగళం.